హిందువుల ఆరాధ్య దైవం తిరుమల క్షేత్రాన్ని రాజకీయాల కోసం వాడుకునే దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తీరు మారడం లేదు. ఎప్పుడు చూసినా హిందువుల మనోభావాల్ని దెబ్బ కొడుతూ కోట్లాది మంది హైందవుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొడుతూ దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం తిరుమల కొండని వాళ్ళ ప్రసాదంగా మార్చుకున్నారు. తిరుమల కొండని వాళ్ళ లంచాలకి, వాళ్ళ అక్రమ దందాలకి అడ్డాలుగా మార్చుకున్నారు. అధికారం పోగానే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు కనీసం అక్కడ సంపాదించుకొని కోట్లు గడించామన్న కృతజ్ఞత కూడా లేకుండా, అది అక్రమమా సక్రమమా అని కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలనా వ్యవహారాలని నడి వీధిలో పెట్టి వికటాట్టహాసం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు పాలనలో ఉన్న సమయంలో గోశాలలో గోవులు మరణించినట్లు విజిలెన్స్ నివేదికలో ఉందా లేదా? గోశాలలో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయని విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారా లేదా? 2024 ప్రారంభంలో గోశాలలో నాణ్యత లేని మందులు, నాణ్యత లేని గడ్డి ఉన్నాయని సాక్షాత్తు విజిలెన్స్ గుర్తించిందా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ వింగ్ అనేది ప్రామాణికం. అలాంటి విజిలెన్స్ వింగు సొంత విభాగంలో జరుగుతున్నటువంటి అక్రమాలను కానీ, అన్యాయాలను కానీ, లేకపోతే అపచారాలను కానీ పసిగట్టి పనిగట్టుకొని వాటిని బయటకు తీసుకొస్తుంటుంది. మీరు అధికారంలో ఉన్న సమయంలోనే ఇన్ని అరాచకాలు చేసి తగుదునమ్మా అని మొగుండు కొట్టి మొగసాలకెక్కినట్లు చేసిన పాపాలన్నీ చేసేసి, చేసిన ఘోరాలన్నీ చేసేసి ఇప్పుడు గోశాలలో గోవులు మరణిస్తున్నాయి. టీటీడీ ఈఓ చైర్మన్ తొలగాలి. సిగ్గు లేదా? ఆ మాట అనడానికి సిగ్గు లేదా? వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ అడిషనల్ ఈఓగా ఉండి ఆ తర్వాత ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చేసిన అకృత్యాలు, అరాచకాలు ఈ దేశం కాకుండా ప్రపంచం అంతా కూడా హిందువులందరూ కూడా చూశారు. నువ్వు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి ఇద్దరూ కలిసి 1000 టికెట్లు మీరు మీ కోటాల కింద ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకని టీటీడీ చైర్మన్ని బర్తరఫ్ చేయాలి? 1000 టికెట్లు ఉన్నటువంటి విఐపి సిఫార్సుల్ని తగ్గించినందుకు ఆయన బర్తరఫ్ చేయాలా? అత్యంత హోదాలో ఉన్న ఒక సామాన్య భక్తుడులాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నందుకు బర్తరఫ్ చేయాలా? నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది బిఆర్ నాయుడు గారికి మీకు. ఆయన వ్యక్తిత్వం ముందు కానీ, ఆయన పాలనా తీరు ముందు కానీ, ఆయన జీవన విధానం మీద ముందు కానీ కనీసం మాట్లాడే అర్హత కూడా మీకు లేదని నేను చెప్తున్నా. పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సవాల్ చేస్తున్నా, రా గోశాలకి. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏం జరిగింది నిగ్గుదేలద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ రాజకీయాలకు వాడుకుంటారా? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటారా? ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ పట్టుకొని అక్కడ రాజకీయం చేస్తారు, మరోవైపు ఇక్కడ హిందువుల మనోభావాలతో ఆడుకుంటారు. మీకు వేరే వ్యాపకమే లేదా? మనం మనుషులం అన్నటువంటి ఇంగితం లేదా? రాజకీయాలకి ఇది ఒకటేనా వేదిక? ఇంకా వేరే మార్గం లేదా మీకు రాజకీయాలు చేయడం కోసం? మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, ప్రజల జీవన ప్రమాణాలు మీరున్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలా ఉందో చూసుకోండి. వాటి మీద మాట్లాడండి. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. అంతేగాని సెంటిమెంట్ను రెచ్చగొట్టి, సెంటిమెంట్ను వాడుకొని అధికారంలోకి రావాలనుకోవడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని పలచన చేయాలనుకోవడం నీచపు సంస్కృతి, నీచపు రాజకీయం. దీని ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం రక్తపు కూడు తినడమే. రక్తపు మాంసానికి అలవాటు పడినటువంటి మీ నాయకత్వం, మీరు ఇలా రాజకీయాల్లో నీచ వ్యాఖ్యల ద్వారా, నీచమైనటువంటి ప్రకటనల ద్వారా, జుగుప్సకరమైనటువంటి మాటల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్నారా? లేకపోతే టెండర్లలో గోల్మాల్ చేసి నాణ్యత లేనటువంటి సరుకుల్ని భక్తులకి ఇచ్చి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యిని వాడి ఆ టెండర్ల ద్వారా అక్రమ వసూళ్లు దందాలు చేసుకున్నటువంటి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాల గురించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? సిగ్గు సిగ్గు. మేము మళ్ళీ సవాల్ చేస్తున్నాం. రేపు రండి, గోశాలకు రండి. తిరుపతిలోనే ఉంటారు కదా, రండి, మేము వస్తాం, నిరూపిద్దాం. సవాల్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గోవులు చనిపోయినాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు పలమనేరు నుంచి తిరుపతి దాకా గోశాలలో ఎన్ని మూగజీవాలు ప్రాణాలు వదిలాయి? ఎన్ని మూగజీవాల పేరు చెప్పి ఎన్ని వందల గడ్డి మోపులకు సంబంధించినటువంటి బిల్లులు తినేశారు? ఎంత నాణ్యత లేనటువంటి మందులు, కాలం చెల్లినటువంటి మందుల్ని ఎక్కడో ఒక చోట ఏజెన్సీల ద్వారా తెచ్చి వాటికి బిల్లులు పెట్టుకొని తినేశారు. వాటన్నిటిని కూడా నిరూపిద్దాం రండి. నిజాయితీగా, నికార్సుగా, దైవ భక్తితో పనిచేస్తున్నటువంటి పాలకులని మీరు ఇబ్బంది పెట్టడం కోసం సెంటిమెంట్ రగిలిస్తారా? ప్రజలు, భక్తులు మిమ్మల్ని నమ్మే రోజులు పోయాయి. కాకపోతే మీలాంటి దుష్టులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖండించాల్సినటువంటి బాధ్యత మాకుంది. వాస్తవానికైతే మిమ్మల్ని నమ్మే పొజిషన్లో ఎవ్వరు లేరు. మీరు అవుట్డేటెడ్ పీస్. వైసీపీ అవుట్డేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర పాలిటిక్స్. నో మోర్. ఇంకా మీరు భ్రమంలో ఉండి ప్రజలకి భ్రాంతి కలిగించి, లేదంటే మీ అనునాయుల్ని ఉసిగొల్పి ఏదో చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటే దేవుడు కూడా ఊరుకోడు. సరైన శిక్ష విధిస్తాడని పాత్రికేయుల ద్వారా మీకు తెలియజేస్తున్నా. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.